ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. పునీతమైన గ్రామం, ఇల్లు, దివ్య సర్పం. చిన్న మీరా శెట్టి గారి దంపతులకు కూడా కబురు పంపాము. బావిలో నీళ్లు పడ్డాయని, ఇక మందిర నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభిద్దామని చిన్న మీరా శెట్టి దంపతులు వారి వారి బంధుమిత్రులంతా శంకుస్థాపన ముహూర్తానికి తరలివచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న మీరా శెట్టి దంపతులు శాస్త్రోక్తంగా స్వామివారు సూచించిన విధముగా మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక అది మొదలు చిన్న మీరా శెట్టి వెంకట సుబ్బమ్మలు చేసిన త్యాగం విలువ కట్టలేనిది. గొట్టిగుండాల గ్రామం నుంచి ఎర్రబల్లె వెలిగండ్ల మీదుగా అడ్డదారిన నడిచి మన్నేరు దాటి స్వామివారి మందిర నిర్మాణ స్థలానికి రావాలి. అంటే 14 మైళ్ళ దూరంలో ఉంది. ఈ 14 మైళ్ళ దూరాన్ని ఆ దంపతులు 2 చేతులతో తమ బట్టలు వగైరా బ్యాగులతో సహా నడిచి వెళ్ళేవారు. అలా వారానికి ఒకసారి రావటం అంటే మాటలలో చెప్పడం, అక్షరాల్లో వ్రాయటం తేలికే కానీ అడుగడుగుకు నడవటం అన్నది అందున దోవ డొంక లేని రాళ్ళు, తిప్పలు, ముళ్ళు వగైరా పిచ్చి బాటలో ఎంత కష్టతరమైనదన్నది, అందున షుగరు, కీళ్ల నొప్పులు, 50 సంవత్సరాల పైబడిన వయసు కలిగిన వాళ్ళకి అన్నది అనుభవించగలిగిన వారికి, ఆ కష్టాన్ని ఊహించగలిగిన సంస్కార హృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ఆ సంస్కారం లేనికి వచ్చారు వెళ్ళారు ఏం గొప్ప అనే తేలిక మాటగానే ఉంటుంది. మందిర నిర్మాణం ప్రారంభం అయ్యిందో లేదో ఒకరోజు స్వామివారు మాకు చెప్పి పంపారు. తాను ఇక్కడే దలిచానని, స్వయంగా మందిర నిర్మాణం చేసుకోదలిచానని హడలిపోయాం. సుమారు 6 మాసాల టైం అయినా లేకుండా స్వామివారు వచ్చేస్తే మందిర నిర్మాణం పూర్తి కావద్దా? ఈలోగా ఆయన కారికి మాలకొండ గుహలోనే తాత్కాలిక ఏర్పాటు చేద్దామని ఊరుకులు పరుగుల మీద మా దంపతులం స్వామివారికి నచ్చచెప్పటానికి మాలకొండ వెళ్ళాం. స్వామివారు మేము వెళ్ళేసరికి అన్నీ సర్దుకొని ఉన్నారు. ఒక చేత కమండలము, సంకలో జింక చర్మము, దావళి, మరో చేతిలో దండం, చిన్న కొళాయి కట్టుకుని మెట్లు దిగి వస్తున్నారు. అయినా మేమిద్దరం శాయశక్తులా నచ్చచెప్పటానికి ప్రయత్నించాము. స్వామివారు నవ్వి, మీ సందేహాలు, మీ ఆలోచనలు ఈ లోకానికి సంబంధించినవి, మా ఆలోచనలు మీకు అందనివి. ఏది ఎప్పుడు జరిగిపోవాలో అది అప్పుడు జరిగి తీరాలి. జలపడదని మీరు నిరాశ చెందిన బావిలో జలపడటం మీరు కళ్ళారా చూశారు. మందిర నిర్మాణం ఎలా జరుగుతున్నది మీకు అనవసరం. ఆ బాలోన్మత్త మహాముని అనే పసిబాలుడు, ఉన్మత్తుడు, పిచ్చివాడులా కనిపించే మహామునుల మాటలు, చేతలు మీకు అర్థం కావు, అంతుపట్టవు. పదండి, మీ వెంట నేను వస్తున్నాను అన్నారు స్వామివారు. చేసేది లేక బండి వద్దకు వచ్చాము. అక్కడే ఉన్న చెట్టు క్రింద స్వామివారు క్షణకాలం నిలబడి, అమ్మా, శ్రీ వైష్ణవం నీ పద్ధతి నీకు లాంఛనంగా తిరుమంత్రము ఉపదేశిస్తాను. ఇక్కడ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఇంటికి వచ్చాక సాంగోపంగా మంత్రార్థం జప విధానం బోధిస్తాను అన్నారు స్వామివారు. స్వామివారు ఆ మహావృక్షం కింద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. శ్రీవారు నేను కొంత దూరంలో కూర్చున్నాం. స్వామివారు ఒక్కసారిగా ధ్యానం సమాధిలోకి వెళ్ళి 10 నిమిషముల తర్వాత ఆయన కంఠస్వరం మంత్రోచ్చారణ చేస్తూ పలకమని మమ్మల్ని ఆదేశించారు. పలికాము. కానీ ఆ సమయంలో మా ఎదుట ఉన్నది మీ మెరిగిన స్వామివారుగా కనిపించలేదు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గర్జిస్తూ సింహనాదంతో మంత్రోపదేశం చేస్తున్నట్లుగా, మాలకొండ అటు ఇటు కదులుతున్నట్లుగా అనుభూతి కలిగింది. స్వామివారు ఎన్ని మార్లు పరికించారో, మేము ఎన్ని మార్లు పలికామో మాకు తెలియని ఒకానొక దివ్యానుభూతికి లోనై మాకు ప్రపంచం తెలిసేసరికి మా బండి తోలే మనిషి అయ్యగారు, పొద్దుగూకితే అడవిలో ఒంటరిగా ఎద్దులు బండి వెళ్ళటం కష్టం, చిరుతపులి తిరుగుతోంది ఈ మధ్య అని హెచ్చరిస్తున్నాడు. పదండి అన్నారు స్వామివారు. బండిలో కూర్చున్నాం. ఆ 5 మైళ్ళ ప్రయాణంలో ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్న మా ఇరువురి హృదయాల్లో స్వామివారి మంత్రం ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. స్వామివారి బండిలోని ధ్యాన సమాధిలో ఉండిపోయారు. తొలిసారి స్వామివారు మా వంట బండిలో వచ్చినప్పుడు మొదట దుర్గంధం, తర్వాత సుగంధం వ్యాపించాయని వ్రాశాను. ఆ తర్వాత స్వామివారి వద్దకు వెళ్తుంటే దివ్య పరిమళాలు గాలిలో లేచి రావటం మా దంపతులం ఎన్నో మార్లు అనుభూతి చెందాము. ఈరోజు కూడా బండి అంతటా దివ్య పరిమళమే వ్యాపించిపోయింది. ఇంటికి వచ్చాక స్వామివారికి మా అవుట్ హౌస్ అనబడే కొత్తిల్లు కేటాయించాము. మా ఇద్దరి
చెక్క మంచాలలో ఒక మంచము, దాని మీద పరవటానికి ఒక కొత్త కురాతాను ఏర్పాట్లు చేశాము. ఆ రాత్రికి స్వామివారు విశ్రమించి మరునాడు ఉదయాన్నే దిగంబరంగా ఆవరణ అంతా తిరగసాగారు. జనం తండోపతండాలుగా రావటం, మొక్కేవారు మొక్కటం, నవ్వేవారు నవ్వటం, అయ్యగారికి అమ్మగారికి పిచ్చి పట్టి ఈ పిచ్చివాణ్ణి చెరదీశారు అని వ్యాఖ్యానించేవారు. వ్యాఖ్యానించటం క్షణాల మీద జరగటం ప్రారంభించాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే కొందరికి భోజనాలు వగైరా ఏర్పాట్లు చేయటం మా వంతే అయింది. స్వామివారి వల్ల ఏదో ఆదాయం, డబ్బు, లంకె బిందెల్లాంటివి వస్తుందని ఆశపడుతున్నారేమో అని కొందరు శంకించటం. బంధువులలో చాలామంది మమ్మల్ని స్వాములను నమ్మిన మీరిద్దరికీ ఆ స్వామి ఏ మత్తుమందో చల్లాడో ఏం కర్మో, దిగంబరుని ఇంట్లో తిరగనివ్వటం ఇంటికి అరిష్టం కాదా అని విమర్శించటం చకచకా జరిగిపోవటం ప్రారంభించాయి. అయితే మేము వేటికి చెలించదలుచుకోలేదు. కొన్ని విషయాలు కళ్ళు కనిపిస్తున్నాయి. మానవులకు అవి దృశ్య ప్రపంచానికి సంబంధించినవి. కొన్ని మనసుకు తెలుస్తాయి. అవి దైవలీలకు సంబంధించిన విషయాలు. మనసుకు గోచరించి అవి నిజమైన దైవలీల అని దృఢ విశ్వాసం కలిగాక ఆ దైవానికి, దైవలీలకు కృతజ్ఞులమై శరణాగతి చెందటం ఒకటే మంచి మార్గం. శరణాగతిని మించిన నమ్మకమైన మరొకటి లేదు. మా మార్గాన్ని అనుసరించదలుచుకున్నాం. జన వాక్యంలోని విమర్శలు కానీ, బంధువర్గంలోని హేళనను కానీ లెక్క పెట్టదలుచుకోలేదు. స్వామివారు ఇలా దిగంబరంగా ఆవరణంతా తిరుగుతుంటే మొదట పిచ్చివారు అన్నవారే మొక్కటము, స్వామివారిలో తమను బ్రహ్మంగారు ఈశ్వరుడు అని కనిపిస్తున్నాడనటము, ఆ స్వామి జటాజోటం దివ్య తేజస్సుతో మా ఇల్లే వెలుగుతున్నట్లుగా తమకు అనిపిస్తుందని నిండు మనసుతో చెప్పటము, చేయటము ప్రారంభించి గ్రామం స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలవటం ప్రారంభించారు. 3 రోజులు తిరిగేసరికి ఎంతమంది అతిథులు వచ్చినా, ఎంత పని చేస్తున్నా అలసట అనిపించలేదు మా దంపతులకు. మా స్వగృహం మా స్వామి పదరేణువులతో ధన్యము పునీతము అయిందని, ఇన్ని తరాలు కేవలం ఇల్లుగానే ఉన్న మా పాత ఇల్లు ఈ క్షణం నుంచి దేవాలయంగా మారిందని మాకు అనుభూతి కలిగింది. ఆ సమయంలోని స్వామివారు 3 రోజులు వరుసగా సమాధి స్థితిలోకి వెళ్ళారు. ఆయన గారిని దర్శించిన మాకు దివ్య సుగంధ పరిమళాలు, నీలిరంగు వెలుగు కనిపించాయి. మా అత్తగారు కోరితే ఆవిడను మెల్లగా తీసుకువెళ్ళి కిటికీలో నుంచి చూపించాము. ఆమెకు ఆ మంచం మీద దివ్య తేజస్తో వీర బ్రహ్మేంద్ర స్వామివారు కనిపించారని చెప్పింది. ఆ ఇంటి చుట్టూరా బ్రహ్మాండమైన సర్పం తిరగడము, ఇంటిపైన వందలాది రామచిలుకలు కూర్చోవటము మేము కాక మా గ్రామ ప్రజలు ఎందరో దర్శించారు. ఆ పామును కొట్టాలంటే దొరికేది కాదు. విచిత్రంగా కనిపించకుండా పోయేది. 3 రోజులు సమాధి స్థితి నుండి బయటికి వచ్చి స్వామివారి మేమిచ్చిన పాలు త్రాగి ఎందరో జనం మధ్య బయట కూర్చొని మా సందేహాలకు సమాధానముగా ఆ పాము దివ్య సర్పమని, అది చంపదకూడదని, చంపటానికి దొరకదని, మాలకొండపై కూడా ఉండేదని చెప్పారు. ఒక సర్పం విషయం పట్టించుకోలేదు మేము. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.